హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో మనం వీడియో కంటిన్యూగా చేస్తూ ఉంటాము. ప్రతిరోజు అంటే ఆరోగ్యం పర్పస్ మీద మీకు తెలియపరుస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం మంచి వాటర్ గురించి తెలియపరుచుకుందాం. ఇప్పుడు మన భూమి మీద 30% భూమి అయితే 70% వాటర్ ఉంటుంది. అలానే మన బాడీకి కూడా 30% మామూలుగా యూజ్ చేయాలంటే 70% మనకి వాటర్ కావాలి. అలానే వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అని ఉపయోగాలు ఏంటి మీకు నేను తెలియపరుస్తా. ఓకేనా? అందరూ యాక్టివ్ ఉన్నారా? ఓకే. మంచినీళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. క్వాలిటీ వాటర్ ఉంది. అంటే ఒక 2 రూపీస్ నుంచి 2 రూపాయల నుంచి 10,000 దాకా వాటర్ ఉందన్న లీటర్. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు తాగేది 800. అంటే నా అంచనా పగా 800 తాగుతున్నారు. అందరూ తాగే బబుల్ వాటర్ వచ్చి ఇప్పుడు 2 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి 10 రూపాయలు తాగుతున్నారు. అంటే ఫిల్టర్ వాటర్ ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈ వాటర్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సక్రంగా తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి? వాటర్ సక్రంగా తీసుకోకపోతే నష్టాలు చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వల్ల వచ్చే క్యాలరీస్ అంటే ఎనర్జీ ఉందా లేదండి, 0 క్యాలరీస్. ఓకేనా? వాటర్ తీసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ నష్టాలు చెప్తా, తర్వాత ఉపయోగాలు చెప్తా. ఫస్ట్ నష్టం ఏంటంటే వాటర్ తీసుకోకపోవడం వల్ల ఫస్ట్ మీకు డైజెషన్ సక్రంగా ఉండదు, అంటే మోషన్ అనేది సక్రంగా ఉండదు. తర్వాత నోట్లోంచి స్మెల్ రావటం, బాగా తలనొప్పిగా ఉండటం, కండరాలు నొప్పులుగా ఉండటం, తర్వాత వచ్చి నీకు మొలలు కనపడటం, అంటే బాడీ హీట్ అయిపోవటం వల్ల మొలలకు వచ్చే కనపడటం. ఓకేనా? ఎన్నెముక అంటే కిడ్నీలో టోన్స్ రావటం. ఓకేనా? నేను అర్థమవుతున్నా అని చెప్పేది. చర్మం పొడి రాలిపోవటం. ఇలా మంచినీరు సక్రంగా తీసుకోకపోతే మీకు వచ్చే సమస్యలు మీకు అర్థమైందా? అంటే మీరేం చేస్తారు అంటే కండరాల నొప్పులు పుట్టడం, డైజెషన్ సక్రంగా లాకపోవడం, కిడ్నీలో టోన్స్ రావటం, హెడేక్, తలనొప్పి కనపడటం, చర్మం పొడి రాడిపోవటం, కండరాల నొప్పులు పుట్టడం, ఇలాంటి సమస్యలన్నీ ఒక మంచినీళ్ళు తీసుకోకపోవడం, మొలలు రావటం. ఓకేనా? ఇలాంటివన్నీ ఒక వాటర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు. వాటర్ అనేది ఎంత తీసుకోవాలి, ఎన్ని లీటర్లు తీసుకోవాలి? 20 కేజీలకు 1 లీటర్. ఇప్పుడు ఒక అంచనా ఉంటది కదా, అంటే చిన్నపిల్లలకి ఎంత మోతాదులో ఆహారం పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఒక అంచనా ప్రకారం వాటర్ అనేది 20 కేజీలకు 1 లీటర్. ఉదాహరణ ఇప్పుడు మనకు బండి ఉంది కదా, వెహికల్ ఉంది కదా, ఇప్పుడు బండి ఇంజిన్ కి 1.5 లీటర్, 2 లీటర్లు, లేకపోతే లీటరు. అంటే ఆ ఇంజిన్ కెపాసిటీని బట్టి ఇంజిన్ ఆయిల్ పోతాం. అదే ఎక్కువ పోస్తే వర్క్ జరిగిద్ది, మళ్ళీ పాడైపోవచ్చు. అలానే తక్కువ పోసినా వర్క్ జరిగిద్ది కానీ పాడైపోయింది ఇంజిన్. అలానే మన బాడీ ఒక బాడీ ఇంజిన్ లాంటిది, అన్ని అవయవాలకి పర్ఫెక్ట్ గా ఉండడానికి. కాబట్టి దాంట్లో మంచినీళ్ళు అనేది మనకి అమృతం లాగా యూజ్ అవుద్ది. మంచినీరు అనేది 20 కేజీలకు 1 లీటర్ తీసుకోవాలి. అండ్ 100 కేజీలు 5 లీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత తీసుకోవాలి సార్ అని డౌట్ రావచ్చు మీకు. చిన్నపిల్లలు కూడా సుమారుగా వాళ్ళ బరువుని బట్టి తీసుకుంటే ఇంకా సూపర్ అండి. ఓకేనా? సో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వాటర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు దాదాపు బయట రకరకాల ఫుడ్ తీసుకుంటా ఉంటారు, అరుదైన ఫుడ్ తీసుకుంటా ఉంటారు. వాళ్ళకి మంచినీరు చక్కగా తీపిస్తే ఇంకా మంచిది. ఓకేనా? వాటర్ మంచిగా తీసుకుంటే ఉపయోగాలు ఏంటి? చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో 0 క్యాలరీస్. మీరు వాటర్ మీ వెయిట్ తగ్గట్టు, బరువు తగ్గట్టు తీసుకోవాలి. 20 కేజీ 1 లీటర్, సుమారు 60 ఉంటే 3 లీటర్లు, 50, 100 ఉంటే 5 లీటర్లు తీసుకోవాలి. వాటర్ వల్ల ఫస్ట్ చర్మం చాలా కాంతివంతంగా కనపడిద్ది. అండ్ తర్వాత వచ్చి హెడేక్ కంట్రోల్ అయింది. అండ్ తర్వాత కండరాల నొప్పులు నార్మల్ అవుతాయి. తర్వాత వచ్చి కిడ్నీలో టోన్స్ కంట్రోల్ అవుతాయి. చాలా మంది గమనించారా, కిడ్నీలో టోన్స్ ఉన్నాయంటే మంచినీళ్ళు చక్కగా తీసుకోమని చెప్తారు. మీకు డైజెషన్ ఫ్రీగా మూవ్ అయిపోద్ది. ఓకేనా? ఇంకా చాలా బాడీ ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా వర్క్ జరుగుతాయి. ఓకే, వీటి వల్ల వాటర్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఇంకా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది మీకు. మీ వెల్నెస్ కోచ్ మళ్ళీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తాను కోరుకున్నాను. ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.